మంచు కురిసే వేళలో సినిమా, రావణమూర్తి గారి సినిమా, అభినందన ప్రొడ్యూసర్ గారు, నీరాజన ప్రొడ్యూసర్ చేసిన సినిమా ఒకటి ల్యాబ్లో ఆగిపోతుందంటే హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటే మంచిదే కదా సార్. అది బయటికి వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పారు కాబట్టి ఇది చాలామంది చూస్తారు. చూసిన ఆటోమేటిక్గా ఎవరో స్పందించి మేము హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది నిజంగా ఎవరైనా హెల్ప్ చేస్తే దట్స్ రియల్లీ గ్రేట్. నేను చేస్తే మాత్రం మళ్ళీ అభినందన 2 మీరు చేయొచ్చు. టైటిల్ దాంట్లో వైబ్రేషన్ ఉంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అభినందన అంటేనే కంగ్రాచులేషన్, చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అభినందన 2 అంటే మళ్ళీ ఒక మీలో ఉందా మ్యూజిక్ టేస్ట్ అనేది మీకుందా? మ్యూజిక్ నేను వింటాను సార్, నేను వింటాను. అంటే మీ చెల్లెలికి అట్లా? మా చెల్లికి అసలు అది టోటలీ డిఫరెంట్. దానికి అసలు ఏమి అంటే మామూలుగా ఉంటుంది అది. దానికి పాట, నాకు తెలిసిన వాళ్ళు కూడా దానికి ఎవరు అంత పట్టించుకో, దాని ప్రపంచం, దాని పిల్లలు అంతే. మీ నాన్నగారి గురించి మీ అమ్మగారు ఏం చెప్తూ ఉంటారు? కష్టపడ్డారు పాపం. మా అమ్మ కూడా చాలా సపోర్ట్ చేసేది సార్. కాకపోతే ఏంటంటే ఏదైనా ఫేట్తో వెళ్ళిపోయాం. నాన్న కూడా అది హిట్ అవుతుందని, లేకపోతే ఏదైనా కష్టపడింది పాపం, కానీ అవ్వలేదు. అంత వైభవం, అంత పెద్ద పెద్ద వాళ్ళని బాంబే నుంచి ఇక్కడికి, చెన్నై నుంచి ఇక్కడికి పిలిపించి సన్మానాలు చేసి మామూలు విషయం కాదు. చాలా శ్రమ పడ్డారు ఆయన. పోయే రోజు వరకు కూడా చాలా తప్పని పడ్డారు. ఆయన చనిపోయినప్పుడు ఎవరెవరు వచ్చారు? సీఎం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఎవరు సీఎం? అది కిరణ్ కుమార్. ఓకే. అయితే మేము ఒక 1 day పెట్టాలి అని అన్నారు, కానీ నెక్స్ట్ డే వినాయక చవితి ఉండింది. ఓకే. మాకు కొన్ని అంటే మా వాళ్ళు మేము వేరే వెళ్ళాలి అని అంటే ఇంకా చేసేసాం. మేము 2 ఆడపిల్లలు మేము ఉన్నాం కదా, ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. అప్పటికి మీ చెల్లి పెళ్ళి అయిపోయిందా? అప్పుడే అయింది, 1 year 8-9 months అవుతుంది. ఓకే. సినిమా ప్రముఖులు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు వాళ్ళు అంటే ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు చాలా యాక్చువల్లీ నాకు అంటే ఏఎన్ఆర్ గారు, నరేష్ గారు, జమున గారు, సునీత వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే కొంతమందికి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వచ్చారు, కానీ కొంతమందికి తెలిసే టైం కూడా మేము ఇవ్వలేదు. అంటే తెల్లారి పండగ కాబట్టి అక్కడ నిమజ్జనం అన్నా అవన్నీ ఉన్నాయి కదా, సో మళ్ళీ లేట్ అవుతుందని మాకు ప్రోటోకాల్ వాళ్ళు చెప్తే ఇంకా తొందర చేసేసారు మా వాళ్ళు. లేకపోతే మమ్మల్ని అడిగారు కూడా ఎవరో వచ్చి ఛాంబర్లో ఒకసారి తీసుకెళ్దామా అని, కానీ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం అంటే తెల్లారి పండగ ఇవన్నీ మళ్ళీ రష్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని అంటే ఇంకా. భువన గారు, కళావేదిక తరపున మీ నాన్నగారు అవార్డ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, వాటిని కూడా మీరు కంటిన్యూ చేద్దామని దీంట్లో ఉన్నారా? అవును సార్. అది చేయాలంటే కూడా చాలా రిస్క్ కదా, మీరు ఒంటరి పోరాటం చేయడం, మళ్ళీ ఇక్కడ భగవంత్ కేసరి చెప్తారా? లేదు అంతే. అంటే అప్పుడు అంటే నాకు రమణాచారి అంకుల్, సుబ్బిరామరెడ్డి అంకుల్ సపోర్ట్ ఉంది. మామిడి హరికృష్ణ గారు కూడా చేసేవారు అప్పట్లో, రవీంద్ర భారతి ఇచ్చారు డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ మొన్ననే కదా గవర్నమెంట్ అంతా చేంజ్ అయింది, నేను మళ్ళీ అడగలేదు, అడుగుతాను. మరి మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు, మరి మీరు కూడా రాజకీయపరమైన అట్లా ఏమన్నా జర్నీ చేసే ఆలోచన కానీ? ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. ఏదైనా దైవ నిర్ణయమే. నేను అసలు ఈ ఫీల్డ్కి వస్తాను అంటే ఒక ఆర్గనైజర్ అవుతాను అని అనుకోలేదు, ఒక మ్యాగజైన్కి ఎడిటర్ అవుతాను అనుకోలేదు. సో అన్నీ దైవ నిర్ణయం. అంటే నేను ఇలా అని అనుకోలేదు, బట్ చెప్పలేను, నాకు ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు. మొత్తానికి రావణమూర్తి గారి గురించి చెప్పాలంటే, మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన ఒక కళా పిపాసి, కళా బంధు అందరికీ. అదే. సో ఆయన అంతే, కళ కోసమే పుట్టారని. ఆయన కళ అదే, ఆయన కళ కూడా అదే. ఆయన కళ అదే, కళ కూడా అదే. ఆయన స్థాపించిన సంస్థ పేరు కూడా అదే. ఈ కళావేదిక 10 కాలాల పాటు అందరి కళలు నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటానండి.